ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. పాలసముద్రంలో స్థాపించిన నేషనల్ అకాడమిక్ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్ నాసిస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రిమోట్ బటన్ నొక్కి నాసిన్ ను జాతికి అంకితం చేశారు. చారిత్రక ప్రదేశంలో నాసిన్ ను ఏర్పాటు చేయడం హర్షణీయమని ప్రధాని మోదీ తెలిపారు. ఒక గొప్ప సంస్థను ప్రారంభించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. మరోవైపు జిల్లాలో ఇలాంటి అత్యున్నత అకాడమీని ఏర్పాటు కావడం పట్ల జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు నాసిన్ క్యాంపస్ నుంచి మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ మరిన్ని వివరాలను అందజేస్తారు. పాల సముద్రంలో ఏర్పాటైన నాసిన్ ఇప్పుడు రాయలసీమకే కాకుండా ఏపీకి కూడా ఒక తలమానికంగా నిలుస్తోంది. ఎందుకంటే దాదాపు 500 పైగా ఎకరాల్లో ఇక్కడ ఏర్పాటైన విశాల ప్రాంగణంలో అనేకమైన భవంతులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 500 ఎకరాల్లో కూడా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఇప్పుడు ఈ విభాగాల్లో ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వాలో వారందరికీ కూడా ఇక్కడే ఇచ్చేలాగా ఏర్పాట్లన్నీ కూడా చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద భవంతులు, ప్రాంగణాలు ఇక్కడే మొత్తం క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన అత్యాధునిక అకాడమీ ఏర్పాటు కావడం ఇప్పుడు అనంతపురం జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా గర్వకారణంగా నిలుస్తోంది. నాసిన్ సంస్థ ఏర్పాటుతో ఈ పాలసముద్రం గ్రామము దేశంలోనే కాకుండా ప్రపంచ పటంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఐఏఎస్ శ్రేణుల కోసం ముస్సిరోలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఎలాగుందో, అలాగే ఐపీఎస్ శ్రేణుల కోసం హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎలాగుందో, ఇప్పుడు ఐఆర్ఎస్ పోస్టులకు ఎంపికైన వారికి ఇక్కడ ఈ ప్రాంగణం ఈ నాసిన్ లో శిక్షణ ఇస్తారు. అలాగే దక్షిణాసియాలకు చెందిన ఐఆర్ఎస్ అధికారులు కూడా ఇక్కడ శిక్షణ పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ కాకుండా మత్తు పదార్థాల నివారణ కోసం నార్కోటిక్స్ సంబంధించి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ అంటే మత్తు పదార్థాలు రవాణా ఏ విధంగా అవుతాయి, ఇట్లా షిప్పుల్లో కానివ్వండి లేకపోతే ఫ్లైట్లలో కానివ్వండి, మత్తు పదార్థాల రవాణా నివారణ కోసం కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే భాగంగానే ఇక్కడ ఒక పెద్ద నమూనా ఫ్లైట్ ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం లభించినట్లయింది. ఎందుకంటే కరూరు జిల్లా అయిన అనంతపురానికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాలి. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ కరూరు జిల్లా అయిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను నెలకొల్పాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ పాలసముద్రం సమీపంలో 503 ఎకరాల్లో ఇక్కడ ఈ నాసిన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ నాసిన్ వల్ల ఈ ప్రాంత వాసులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందని మనతో మాట్లాడడానికి ఇక్కడ జిల్లా వాసులు అలాగే ఈ గోరంట్ల ప్రాంత వాసులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ రోజు ఇక్కడ ఈ నాసిన్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత వాసులకు ఎలాంటి ఉపయోగం కలుగుతుంది అంటారు? దేశ విదేశాల్లో ఉన్న అందరికీ కూడా ఇక్కడ ఈ సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ ఉండే ప్రజలు, స్థానిక ప్రజలు ఉపాధి ఉద్యోగాలు పొందడానికి సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇలాంటి సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా బీజేపీ ప్రభుత్వం ఎంతో తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనివల్ల కొన్ని వందల మందికి ఉపాధి దొరికింది. క్యాంటీన్ వల్ల ఇంకోటి కంప్యూటర్లు అంతా కావాలని 200 పోస్టులు ఉన్నాయని చెప్పినారు. సుమారుగా అందరికీ ఉద్యోగాలు, స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు. దీని నుంచి భూముల రేట్లు కూడా పెరిగినాయి. వేరే బెల్ కంపెనీ దీని నుంచి రైల్వే స్టేషను, సెంట్రల్ యూనివర్సిటీ అంతా డెవలప్మెంటే. పాల సముద్రము ముందుకి చాలా ఎక్కువ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ భాగం దొరుకుతాయి. అంతా ఏం డెవలప్మెంట్ ఉండలేదు. చాలా వరెస్ట్గా ఉండే, అంతా వ్యవసాయ భూమి. కానీ రాంగ్ ఇది బాగా గవర్నమెంట్ భూములు తీసుకొని డెవలప్మెంట్ చేసి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి స్థానికంగా డెవలప్మెంట్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ బాగా ఇచ్చేస్తాను సార్. బీజేపీ గవర్నమెంట్ బాగా ఇచ్చేస్తాను. ఈ కరూరు జిల్లాలో నాసిన్ అని రావడం చాలా గొప్ప విషయం, ఆనందకరం. కరూరు జిల్లాలో ఎంతోమంది పిల్లలకి విద్య నేర్పడం అయితేమి, అవేర్నెస్ ఏమైతేమి నేషనల్ లెవెల్లో ఈ ప్రోగ్రాం తెచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మన భారతదేశంలో ఒక రాయలసీమను గుర్తించి ప్రత్యేక భాగంగా కియా అయితేమి, నాసిన్ అయితేమి అభివృద్ధి చేయడంలో మన నరేంద్ర మోడీ గారు ముందంజలో ఉన్నారు. ఇది రాష్ట్ర విభజన సందర్భంలో మన యొక్క రాష్ట్రానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ని మంజూరు చేస్తామనేసి ఆ రోజు చెప్పినటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వము మన యొక్క వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే యొక్క విషయంలోన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ పాలసముద్రం ఒక ప్రాంతంలోన
దాదాపు 500 ఎకరాల్లోన ఈ అకాడమీని స్థాపించడం జరిగింది. ఈ అకాడమీ వల్ల ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కేంద్ర ప్రభుత్వంతో నేరుగా సత్సంబంధాలు పెరగడానికి ఈ యొక్క ఎంతో దోహదపడుతుందనేసి ఈ యొక్క అకాడమీను పాలసముద్రం వెనుకబడినటువంటి సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మేము కూడా ఇటువంటి యొక్క కేంద్ర సంస్థల్లో పని చేయాలనేటువంటి ఒక ఉత్సాహంతో వారు కూడా ఎంతో ఉన్నత చదువులు చదవడానికి ఈ యొక్క అకాడమీ అనేటువంటి దోహదపడుతుంది. అత్యంత వెనుకబడిన కరువు జిల్లాగా పేరు పొందిన అనంతపురం జిల్లాలో ఇప్పుడు అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాసిన్ వంటి అకాడమీని ఏర్పాటు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి జిల్లా వాసులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.